బల్బును కనుక్కున్నటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ మొదటిసారిగా పాఠశాలకు పంపించినప్పుడు పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా అతన్ని పిచ్చివానిగా గుర్తించారు. అతనికి చదువు చెప్పలేక లెటర్ రాసి ఇంటికి పంపించినప్పుడు ఆ లెటర్ చదువుకున్నటువంటి తల్లి చాలా బాధపడింది. ఇది నిజంగా థామస్ ఆల్వా ఎడిసన్ ఆ టైంలో పిచ్చివాడుగా ఉండేవాడు. కానీ తనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని మొట్టమొదటి గుర్తించింది తల్లి. కాబట్టి అటువంటి తల్లి ఎవరికైనా సరే మొట్టమొదటి గురువు అమ్మ. అమ్మ మనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలుగుతీస్తుంది. అమ్మ మొదటి గురువు అయితే ఆ గురుతర బాధ్యతను చేపట్టినటువంటి ఈ ఉపాధ్యాయ వృత్తి అనేది ఇంకా గొప్ప విషయం. విద్యార్థులందరినీ కూడా సరైనటువంటి మార్గంలో తీర్చిదిద్దడానికి ఒకే ఒక్క వృత్తి ఉపాధ్యాయ వృత్తి. వందల మంది విద్యార్థులు వెళ్ళిపోయినప్పటికీ కూడా విద్యార్థులందరినీ కూడా చాకచక్యంతో వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలుగుతీసి చక్కని భవిష్యత్తుకు రూపకల్పన కల్పించేటటువంటి ఒకే ఒక వ్యక్తి ఉపాధ్యాయుడు. అటువంటి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది.